అంటే మీరు గతంలో పోయినసారి ఎన్నికల్లో నిలబడి 41,000 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నారు. అప్పుడు మీ పార్టీ అధికారంలో రాలే. ఇప్పుడు అధికారంలోకి వస్తే 41,000 మంది పేదలకు ఇండ్ల జాగాలు ఇప్పిస్తా అని చెప్పారు. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుంది చారి? నేను ఒకటి ఇండివిజువల్ లీడర్షిప్ ఉన్నోండి. నా ప్రాబ్లం ఏంటంటే నా పుట్టుకల్ని అట్లుంది ప్రాబ్లం. అది నాకు నేనేమో నేను ఇండివిజువల్ పొలిటికల్గా అంటే ఇండివిజువల్గా ఉండేటోని. నేను మా ప్రజలు ఎందుకో రెస్ట్ ఇచ్చారు నాకు తెలియదు. నేను ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి సీఎం గారు నేను అడగలేను కదా. అడిగితే ఒక్క మాట నన్ను సీఎం ఏమన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఇంకోరు అన్నారు. కానీ నేను ఆలోచన చేసుకోవాలి. ఎవరో అనరు, ఎవరో పక్కోళ్ళు ఎవరెవరు అంటారు, పక్క గుసగుసలే అంటారు ఎవరో నేను పేజ్కి వచ్చిపోయినాక ఆడున్న ఒక అటెండరే అంటాడే అనుకో సీఎం పేషెంట్లో లేకపోతే మినిస్టర్ పేషెంట్లో సంగారెడ్డి గెలవలేడు కానీ ఈడు వచ్చి పనులు అడుగుతున్నాడు అని ఒక మాట అన్నాడు అనుకో, నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఇంత మోతవరిగా బతికిన జగ్గారెడ్డి ముఖం ఏడ పెట్టుకోవాలి చెప్పు? అక్కడ ఎవరో క్లర్కో అటెండరో స్వీపరో ఒక పెద్ద మనిషి ఎవరో అరే ఈయన సంగారెడ్డి గెలవలేడు కానీ ఈడ 100 రాముడికే తప్పలేదు, మీరు దాన్ని లైటే తీసుకోవాలి కదా అంటారు. అనేవాళ్ళు చాలా మంది అంటారు. మీరు ఇవ్వదాకా అన్నారు సొసైటీలో 80% మంది మంచి అంటారు, 20% కాదంటారు. అంటే నేనేమంటున్నంటే లైట్ తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు నేనేమంటున్నంటే ఇప్పుడు మనము బాగుండదు, మన ఇండివిజువాలిటీ ఖరాబ్ చేసుకోవద్దు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 10 రోజులలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 6 పథకాలలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది. మొదటి సక్సెస్ సీఎంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫస్ట్ సక్సెస్ 6 పథకాల్లో మొదటిది అది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, నేను 3 గంటలకు బస్ ఎక్కిన. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఆయన లాంచింగ్ ప్రోగ్రాం కాగానే నేను ఎగ్జాక్ట్లీ 4 గంటలకు బస్ ఎక్కిన. ఎక్కడ ఇక నేను కాన్షియస్లో పోతే ఎక్కితే బాగుండదని ఆ తోవల రుద్రారం ముత్తంగి దగ్గర ఎక్కిన బస్సు. ఇక్కడి నుంచి అక్కడి దాకా నేను అక్కడున్న మహిళలందరితోటి మాట్లాడుతున్నా. అందరు హ్యాపీగా, లేడీస్ చాలామంది ఉన్నారు. ఏమ్మా మరి కాంగ్రెస్ ఏమ్మా ఏంది టికెట్లు అంటే, టికెట్ ఏంటి సార్ ఆల్రెడీ మీరు ఫ్రీయే కదా, అందరం ఫ్రీగానే ప్రయాణం చేస్తున్నామని అక్కడున్న ఆ బస్సులో ఉన్న మహిళలందరూ కూడా చెప్పారు. నేను కండక్టర్ని అడిగిన, నువ్వు రోజుకి ఎన్ని షిఫ్ట్లు చేస్తావు అని అడిగిన. సార్ నేను రోజుకి పడంచేరు నుంచి బోధన్కి, అది బోధన్కి అనుకుంటా, అంటే బోధన్ అటు మన నిజామాబాద్ సైడ్ అటు ఏదో చెప్పిండు. సార్ రోజుకి 2 ట్రిప్పులు చేస్తా, అటు ఇటు సుమారుగా 2 ట్రిప్లలో దాదాపు 250 నుంచి 300 మంది మహిళలు నేను 2 రోజుల షిఫ్ట్లల్లో, ఈ 2 షిఫ్ట్లల్లో ఒకటే రోజు 2 షిఫ్ట్లల్లో 300 మంది మహిళలు ప్రయాణం చేస్తారు సార్ అన్న. టికెట్ అడిగిన, ఇక్కడ నుంచి అక్కడికి 150 రూపాయలు అన్నాడు. అంటే ఒక్కరోజు 150 అన్నా కూడా 300 సేఫ్ ఒక మహిళకు. అంటే లేదు సార్, ఇక మహిళలు అందరూ హ్యాపీగా ఇప్పుడు ఉన్నారు సార్, మహిళలు రెగ్యులర్గా మహిళలు తిరుగుతూనే ఉంటారు. నేను ఇంకోటి సారి నేను ఈ మధ్యలో ఆ ఇన్స్టాగ్రామ్ అది ఏమన్నా ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ అవి ఓపెన్ చేసి చూస్తే దాని మీద నేను రోజు చూస్తూనే ఉన్నా. మొగోడితోటి ఏమే ఆడికి పోతున్నావు అంటే ఊరికి పోతున్నా అంటే పైసలు ఎట్లనే అంటే పైసలు అవసరం లేదు, ఫ్రీ ఉన్నది కదా బస్సు, నీ పైసలు ఎందుకు నాకు అంటున్నది ఆమె. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలలో కూడా బస్సు ఫ్రీ మహిళలు పోతున్నారు అని అంటే అది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అనే దానికి నేను ప్రాక్టికల్గా నేను ఆ రోజు బస్సు అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ రోజు రేవంత్ రెడ్డి ద్వారా ఇప్పుడున్న సీఎం ప్రకటన చేయించిందని అమలు చేయడం. ఎస్, బస్సు ఉచిత ప్రయాణము 100% సక్సెస్ఫుల్. అంటే వినండి నా పూర్తిగా, అంటే ప్రతి ఇంట్లో మహిళ ఒకరోజు కాదు ఒకరోజు బస్సు ప్రయాణం చేస్తుంది. ఆ ఇంట్లో ఆడకూతురు ఆడపాప కాలేజు స్కూల్కు పోతున్నది, ఫ్రీగా ప్రయాణం చేస్తుంది.
సకుటుంబం అంటే మధ్యతరగతి కుటుంబాలు, కింద కుటుంబాలకు డబ్బుల విలువ ఎక్కువ తెలుస్తుంది, దాని కష్టాలు ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి దాని యొక్క విలువ చాలా ఉంది అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ మహిళలందరూ కూడా దాన్ని గుర్తించారు, దాన్ని ఉపయోగించుకుంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేనే ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచింగ్ చేసిన తర్వాత నేనే స్వయంగా చూసిన. ఇది నంబర్ 1. ఇక నెక్స్ట్ 2500 తొందరగానే ఇప్పుడు రిలీజ్ చేస్తాడు. గ్యాస్ సిలిండర్ 500 రిలీజ్ చేస్తాడు. విన్నారా? ఇప్పుడు మిగతాది ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు మాటలు కాదు. ఇదంతా చాలా పెద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ రోజు రేవంత్ రెడ్డి ద్వారా, పిసిసి ప్రెసిడెంట్ ద్వారా, ముఖ్యమంత్రి తోటి ఇదంతా యాక్షన్ ప్లాన్ జరిగింది కూడా. చాలా బ్యూటిఫుల్ ప్లాన్. ఈరోజు సామాన్య మానవుడు ఒక రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక కాంట్రాక్టర్ ఒకరో ఇద్దరో బతకాల్సి, ప్రభుత్వము ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ముని ఒకరో ఇద్దరో ముగ్గురు కాంట్రాక్టర్లు బతికే ఆ డబ్బుని ఈరోజు ఆ డబ్బంతా విన్నారా, ఆ డబ్బంతా ఆ ఇద్దరు ముగ్గురు గుత్తేదారులకు పోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క గైడ్లైన్స్ లో ఈరోజు ఆ డబ్బంతా పేద ప్రజలకు అందించబోతున్నాము. రానున్న కాలంలో ఒక ఇంట్లో ఒకరు లేకపోతే ఇద్దరు, అత్త ఉంటుంది, అత్తకు 4000, కోడలు ఉంటుంది, కోడలకు 2000, బిడ్డ ఉంటుంది, బిడ్డకు 2500, సిలిండర్ 500, ఇంత బెనిఫిట్ చేసే ఒక ఇప్పుడు జరగబోతుంది. కాబట్టి 100% సాటిస్ఫాక్షన్గా ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నది. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, ఇంకా మంచి సర్వీస్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం